అల్లు బలబల, మెగా సలసల, అభిమానులు వలవల, రెండు కుటుంబాలు కలకల. అల్లు మెగాల మధ్య పరిశ్రమ గిలగిల. పదే పదే అల్లు గిల్లుడు. వాళ్ళు గీసుకునేవి చిన్న గీతలు, వాటిని పెద్దది చేస్తున్నది అభిమానులు. పెడర్దాలు తీసి చెరుపుకోలేనంత దూరం పెంచుతున్నారు. అటు అభిమానులు, ఇటు కుటుంబ సభ్యులు. నాటకాన్ని రక్తి కట్టిస్తున్న రెండు కుటుంబాలు. మధ్యలో నలిగిపోతున్న సినీ వర్గాలు. మెగాభిమానుల జోకుడు, అల్లు వారి ప్రతాపం దూకుడు. మెగా నుంచి అదే నసుగుడు. అడకత్తెరలో అరవింద్ నసుగుడు. మెగా కుటుంబం భరించలేనంత కుతకుత. అల్లు వారి నుంచి ఆగని మోత. అల్లు మాటలతో పవన్ ప్రెస్టేషన్. నేరుగా ప్రశ్నించలేక కళ్లల్లో చూపిస్తున్న ఎమోషన్. అడకత్తెరలో చిరు ఆటుపోట్లు. అల్లుని అనలేక, తమ్ముణ్ణి సమర్థించలేక అన్న అవస్థలు. ఇదంతా పైన ప్రచారమే, సినిమాల ప్రమోషన్లో భాగమే. తెరమీదనే కాదు, బయట కూడా మహానటులే. అల్లు మెగా వేరువేరు కాదు. అది అర్థం చేసుకోలేక అభిమానులు పిచ్చోళ్లు కావద్దు. నీ యవ్వ తగ్గేదేలే అని పుష్ప సినిమాలో డైలాగ్ కొట్టిన సినీ హీరో అల్లు అర్జున్ మరోసారి తేనెతిట్టె కదిపాడు. అల్లు గిల్లుడు మళ్లీ మెగా కుటుంబానికి పుండు మీద కారం చల్లినట్లయింది. అల్లు అర్జున్ తాజా వ్యవహారం మళ్లీ మెగా కుటుంబానికి చిర్రొత్తుకొచ్చేలా చేసింది. అయితే అల్లు గిల్లడానికి ముందు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి, వైరల్గా మారాయి. మీడియాలో ఎక్కడ చూసినా అదే చర్చ, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే రచ్చ. ఒకప్పుడు సినిమాలో అంటూ హీరోలో ఎన్ని వేషాలేసినా తర్వాత ఒక సందేశం ఇచ్చేలా ఉండేవి. ఇప్పుడు సందేశమే తప్పుడు మార్గంగా ఉంటున్నదంటూ పవన్ కళ్యాణ్ పుష్ప సినిమాను ఉద్దేశించినట్లు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మళ్ళీ ఏదో ఒక రచ్చ త్వరలోనే జరుగుతుందని అప్పుడే అందరూ ఊహించారు. అల్లు అర్జున్ నాకిష్టమైన వారి దగ్గరకు వెళ్తానంటూ తేల్చి చెప్పారు. నిజానికి ఇది రెండు కుటుంబాల మధ్య చిన్న సమస్య. ఒక రకంగా చెప్పాలంటే అసలు అది సమస్యే కాదు, చీప్ పాలిటిక్స్లో ఒక భాగం అంతే. లోతైన విశ్లేషణ చేసేవారికి అసలు ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి లొల్లి లేదని తెలుసు. కానీ అభిమానులు అనేవారు రెండు గ్రూపులుగా చీలిపోయారు. మొన్నటిదాకా ఒకే గొడుగు కింద ఉన్న అభిమానులు ఇప్పుడు చీలిపోయారు. కొంతమంది బుల్లితెర నటులు మెగా కుటుంబానికి తోడుగా నిలుస్తున్నారు. తెలిసి తెలియక తమ అభిమానాన్ని చూపించుకునేందుకు ఇదే అదునుగా రెండు కుటుంబాల మధ్య దూరుతున్నారు. మెగా కుటుంబానికి మేమున్నామన్నంతగా బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. కానీ మెగా అల్లు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, రావు. వారి మధ్య సఖ్యతకు ఎలాంటి డోకా లేదు. వారి మధ్య ఎలాంటి దూరమూ పెరగలేదు. కానీ సినిమాలో చూపించాల్సిన నటనను ఇటీవలి కాలంలో బయట కూడా చూపిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య ఏదో జరుగుతుందన్న ప్రచారం వాళ్లకు వాళ్లే చేస్తున్నారు. అభిమానుల చేత విచిత్రమైన ఆరోపణలు చేయిస్తున్నారు. ముందుగా ఎన్నికల తర్వాత జరిగిన సందర్భాలను అభిమానులు గుర్తించాలి. ఆ మధ్య ఓ వేదిక మీద చిరంజీవి, అల్లు అరవింద్ ఇద్దరూ కలిశారు. చిరంజీవి ఒక పుస్తకం అల్లు అరవింద్కి ఇచ్చారు. తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అల్లు అరవింద్ వేదిక దిగిపోయాడంటూ వార్తలు వచ్చాయి. కానీ చిరంజీవి ఒక పుస్తకం అల్లు అరవింద్కు ఇవ్వడం, ఆయన తీసుకోవడం రెండూ అక్కడ స్పష్టంగా కనిపించాయి. కానీ నటులను గుడ్డిగా ప్రేమించే అభిమానులకు అవి కనిపించవు. ఇలా అభిమానులు తమలో తాము విభేదాలతో రెండు కుటుంబాలను ఎప్పుడూ సోషల్ మీడియాలో లైమ్లైట్లో ఉంచడమే కావాలి. ఎప్పుడూ రెండు కుటుంబాలు మాత్రమే ప్రజల్లో నానుతూ ఉండాలి. తాజాగా చిరంజీవి సతీమణి సురేఖ రాఖీ పౌర్ణమి రోజున అల్లు అరవింద్ ఇంటికి వచ్చిన వీడియో కూడా అందరూ చూశారు. అల్లు అర్జున్ మేనత్త సురేఖను ప్రేమతో పలకరించిన సందర్భాన్ని చూశాం. అదే సమయంలో రెండు కుటుంబాలు కలిసి ఉన్నాయనే భావన ప్రజలకు కలగకూడదన్న ఆలోచనతో వెంటనే అల్లు అరవింద్ ఏదో సైగ చేశాడు. వెంటనే అక్కడి నుంచి అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు. కానీ ఎడిటింగ్ అసలు విషయం తెలిసిపోయింది. అయినా అభిమానులకు అది కనిపించడం లేదు. మెయిన్ మీడియాకు కూడా టీఆర్పీ రేటింగ్ కోసం ఇలాంటి వివాదాలను ముందుకు తీసుకురావటం అలవాటైపోయింది. గత శాసనసభ ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడానికి వెళ్ళాడు. తనను ఎంతో అభిమానించే వ్యక్తి పోటీ చేస్తున్నప్పుడు ఒక్కసారి వచ్చి వెళ్ళమని కోరినప్పుడు అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది. అది కూడా ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. కానీ అల్లు అర్జున్ ఎక్కడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిని ఓడించమని చెప్పలేదు. తన మిత్రుడి ప్రచారానికి మాత్రమే వెళ్ళాడు. అది కూడా ఒక్క నియోజకవర్గం మాత్రమే. రాజకీయాలలో పార్టీలు కాదు, వ్యక్తులు ముఖ్యం. సమాజానికి సేవ చేయగలిగే వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా సరే మంచి నాయకుడిని ఎన్నుకోమని చెప్పడమే ఎన్నికల అసలు రహస్యం. ప్రజాస్వామ్యంలో రహస్య ఎన్నికల విధానంలో ఇదే అసలైన నైతికతకు నిదర్శనం. ఏ పార్టీని గెలిపించాలన్నది ప్రజల ఇష్టం. ఏ నాయకుడిని ఎన్నుకోవాలన్నది ప్రజలకున్న సంపూర్ణ స్వేచ్ఛకు ఆధారం. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులలో నీతి నిజాయితీ కలిగిన నాయకుడిని ఎన్నుకోమని చెప్పడమే ఎన్నికల ధర్మం. అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరికైనా స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉంది. అదే ఇక్కడ అల్లు అర్జున్ నిర్వర్తించాడు.
ఇకపోతే ఒక వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి బన్నీని పిలిచాడు. కానీ జనసేన ఎక్కడా బన్నీని ప్రచారానికి రమ్మన్నట్లు ఆహ్వానం లేదు. పిలిచినట్లు పిలుపులు కూడా ఎవరూ చెప్పింది లేదు. కానీ ఓ వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడానికి వెళ్లడమే బన్నీ చేసిన నేరమైతే 2014, 2019 రెండు ఎన్నికల్లో సాక్షాత్తు చిరంజీవి కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయలేదు. అంతెందుకు, ఈ ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేసింది లేదు. కేవలం అన్న ఆశీస్సులు, అన్న కాన్సెప్ట్ మాత్రమే కనిపించింది. గడిచిన రెండెన్నికల్లో జనసేనకు అనుకూలంగా బన్నీ ప్రచారం చేశారు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీకి కూడా బన్నీ ప్రచారాన్ని హోరెత్తించాడు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి 2014 ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇవ్వలేదు. అప్పటికీ చంద్రబాబుకు చిరంజీవికి మధ్య సఖ్యత సరిగా లేదు. 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిపోరు చేసిన చిరంజీవి ప్రచారం నిర్వహించింది లేదు. అంటే అన్నకో న్యాయం, బన్నీకో న్యాయమా? మనవాడు కానివాడు మనవాడైనా పరాయివాడే అంటూ నాగబాబు పెట్టిన ట్విట్టర్ పోస్ట్ మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినట్లు? రాజకీయాల్లో ఎన్నికలోనేవి ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఆ ఎన్నికల్లో సహకరించని అల్లు కుటుంబంతో అన్న చిరంజీవి ఎలా సఖ్యత ప్రదర్శిస్తున్నట్లు? వీటికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. జబర్దస్త్ ఆర్టిస్టుల అభిమానాన్ని మెగా కుటుంబం ఇలా వాడుకొని వదిలేస్తే భవిష్యత్తులో వారికి ఇబ్బందులు తప్పవు. చిరంజీవి కుటుంబం ఆది నుంచి కొన్ని కుటుంబాలకు ఎప్పుడూ దూరమే. కాకపోతే అల్లు కుటుంబంతో కలిసి మెగా కుటుంబం అంటారే గాని కేవలం మెగా కుటుంబాన్ని ఇంతవరకు ప్రత్యేకంగా ఎవరూ చూసింది లేదు. చిరంజీవి, మోహన్ బాబుల మధ్య ఎలాంటి దూరం ఉందో అందరికీ తెలుసు. హీరో రాజశేఖర్ ప్రజారాజ్యాన్ని విమర్శించినప్పుడు ఆయనపై దాడులు చేసిన సందర్భం చూశాం. 2019 ఎన్నికల ముందు జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు తిట్టుకున్న తిట్లు అన్నీ ఇన్నీ కావు. నన్ను తిట్టిన వారిని జీవితంలో మర్చిపోను అంటూ పవన్ కళ్యాణ్ చేసిన శపథం కూడా చూశాం. తెలుగుదేశం పార్టీ అంతు చూస్తామని హెచ్చరించిన వ్యాఖ్యలు కూడా విన్నాం. మరి మళ్ళీ అదే చంద్రబాబుతో ఎలా అంటకాగుతున్నారు? అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని, పాచిపోయిన 2 లడ్డూలు చేతికిచ్చిందని విమర్శించిన పవన్ మళ్ళీ బీజేపీ పంచన ఎలా చేరారు? అంటే మెగా కుటుంబ సభ్యులు తమ అవకాశవాదం కోసం ఎలాగైనా ఉండొచ్చు. ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలను మార్చుకోవచ్చు. 1980 హీరోలు, హీరోయిన్లు, నటులు ఏటా చేసుకునే గెట్ టుగెదర్ పార్టీకి బాలకృష్ణకు పిలుపులుండవు. ఆ విషయాన్ని స్వయంగా బాలకృష్ణే చెప్పారు. ఎందుకు పిలవరో తెలుసుకోలేనంత అమాయకుండా అంటూ బాలకృష్ణ కూడా వ్యాఖ్యానించారు. సినీ రంగంలో ఉన్న రంగులన్నీ ఇప్పుడు రాజకీయాలకు పులుముతున్నారు. ఇక్కడ కూడా మెగా నటులమే అనిపించుకోవాలని తపన పడుతున్నారు. అభిమానులను పిచ్చోళ్లను చేస్తున్నారు. ఇదంతా ఒక డ్రామా అంతే. ఈ విషయం అభిమానులు తెలుసుకోవాల్సి ఉందంతే.